హాయ్ నమస్తే అండి. నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మన డ్రీమ్ కిచెన్‌లో తెలుగువారికి ఎంతో ఇష్టమైన చేపల పులుసుని నా స్టైల్‌లో ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. ఈ వీడియోలో మీకు చేపల్ని ఎలా శుభ్రం చేసుకోవాలో కూడా టిప్స్ కూడా చెప్తాను. ఎవరైనా ఫస్ట్ టైం ప్రిపేర్ చేసేవాళ్ళు కూడా ఈ వీడియోని చూస్తూ చాలా సింపుల్‌గా, టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ పులుసుని మనం వేడివేడి అన్నంలో వేసుకుని తింటే ఇంకేం అవసరం లేదండి. కానీ నేను ఇది చెప్పడం కన్నా కూడా మీరు ఆ టేస్ట్‌ని ఫీల్ అయితేనే బావుంటుంది. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇలాంటి నా స్టైల్‌లో ప్రిపేర్ చేసే రెసిపీస్ తెలుసుకోవాలన్నా, అలాగే కిచెన్‌లో యూజ్ చేసే టూల్స్ రివ్యూస్ తెలుసుకోవాలన్నా, ఇంకా లేట్ చేయకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రిపరేషన్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని ఇలా వాటర్‌లో నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చేపల పులుసుకి మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ లేకుండా 3 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చిని ఇలా వేయించుకుని చల్లారబెట్టేసుకుని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం పసుపు, ఉప్పు వేసి శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని ఒక 5 మినిట్స్ ఇలా మజ్జిగలో నానబెట్టేసుకోవాలి. ఇది నేను చెప్పే మీకు ఇంపార్టెంట్ టిప్ అండి. దీనివల్ల ఏంటంటే మనకి ఆ చేపలకున్న జిగురు కానీ, నీచు వాసన కానీ పోతుంది. చూసారు కదా ఎంత నీట్‌గా కనిపిస్తున్నాయో. మీరు కూడా తప్పకుండా ఈసారి ఈ టిప్‌ని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ చేప ముక్కల్లో 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ వరకు కారంని యాడ్ చేసుకోవాలి. అలాగే గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసుకుని ఇవన్నీ కూడా బాగా చేప ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇప్పుడు చెప్పే స్టెప్ కూడా మీరు కరెక్ట్‌గా ఫాలో అవ్వండి. నేను చింతపండు పులుసుని డైరెక్ట్‌గా వేయను. ఇలా రసం తీసేసుకున్న తర్వాత ఈ రసంలోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి పౌడర్ని యాడ్ చేసేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్‌ని యాడ్ చేయాలి. 2 టేబుల్ స్పూన్స్ వరకు కారంని యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఇవన్నీ కూడా చింతపండు రసంలో ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనం చేసే రెసిపీకి టేస్ట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ టైం మీరు ప్రిపేర్ చేసేటప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బాగా సన్నగా కట్ చేసుకోండి. లేదంటే ఆనియన్స్ పేస్ట్ కింద కూడా చేసుకుని వేసుకోవచ్చు. దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి. నేను ప్రతి వీడియోలోని కూడా మీకు చెప్తున్నాను, ఆనియన్స్ వేసేటప్పుడు సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి. తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇక్కడ మనం అలా మొత్తం కట్ చేయకుండా పచ్చిమిర్చి మొత్తం అలా వేసేసుకోవాలి. మధ్యలో నాట్ పెట్టుకుని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి ఆ కర్రీలో మనం రైస్ మిక్స్ చేసుకుని తినేటప్పుడు అవి పంటికి తగిలి కొంచెం స్పైసీగా అనిపించి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. డెఫినెట్గా మీరు కూడా ఈసారి ప్రిపేర్ చేసుకునేటప్పుడు చేపల పులుసు అనే కాదు, ఏ పులుసు ప్రిపేర్ చేసుకున్నా పచ్చిమిర్చిని ఈ విధంగా వేసుకుని ట్రై చేయండి. తర్వాత మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలి. ఇలా ఆనియన్స్ మనకి కంప్లీట్గా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసుని, దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత అదే బౌల్లో కొంచెం వాటర్ వేసుకుని అది కూడా వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి. మీరు మధ్య మధ్యలో మూత తీస్తూ చూడండి. ఇలా పులుసు మనకి మరుగుతున్నప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే కొంచెం ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. మీకు సాల్ట్ సరిపోలేదు అనుకుంటే కనుక కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే స్పైసీ సరిపోలేదు అనుకుంటే కారం కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇలా మిక్స్ చేసేసుకుని
మూత పెట్టేసుకోవాలి. తర్వాత కొంతసేపటికి చూసారు కదా ఎలా మరుగుతుందో పులుసు. ఇప్పుడు మనం మూత తీసుకుని కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి. మీరు ఏదైనా పులుసు ప్రిపేర్ చేసుకునేటప్పుడు షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేస్తే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈసారి ట్రై చేయండి. నాకు వేరొక ఛానల్ కూడా ఉందండి, తెలుగు తోట ఛానల్. ఈ ఛానల్లో 1st to 5th క్లాస్ తెలుగు లెసన్స్ ఏపీ సిలబస్, నర్సరీ టు యూకేజీ కంప్లీట్ సిలబస్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇంకా యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి. ఈ ఛానల్ లింక్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మీకు యూస్ఫుల్ అనుకుంటే కనుక, మీకు నచ్చితే ఈ ఛానల్ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా పులుసు ఇలా మరుగుతున్నప్పుడు చేప ముక్కల్ని ఈ పులుసులో నెమ్మదిగా యాడ్ చేసేసుకోవాలి. మొత్తం ముక్కలన్నీ యాడ్ చేసేసిన తర్వాత గరం మసాలా పౌడర్ని ఇలా చల్లుకొని నేను ఇప్పుడు చూపించే విధంగా మీరు గరిటెతోటి అడుగు నుంచి ఇలా కదుపుతూ పులుసుని తిప్పాలి. అంతేకాని మీరు మొత్తం ఒకేసారి తిప్పేశారంటే ముక్కలు అనేవి విడిపోతాయి. తర్వాత మూత పెట్టేసుకుని మరిగించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని చూసుకోండి. మనకి ఎప్పుడైతే ఆయిల్ ఇలా పైకి తేలిపోతుందో మనకి ఆల్మోస్ట్ పులుసు అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఆయిల్ ఎలా పైకి తేలిపోయిందో. ఎవరికైనా ఇష్టం ఉంటే కనుక మనం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు ఒక హాఫ్ బద్ద నిమ్మకాయని రసం తీసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. నేను ఇక్కడ నిమ్మరసాన్ని యాడ్ చేస్తున్నాను. చూసారు కదా మనకి లాస్ట్లో పులుసు అంతా రెడీ అయిపోయింది అనుకున్నప్పుడు యాడ్ చేసుకోవాలి. మీరు ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మనం చేపల పులుసు చేసినా సరే ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఎక్కువ సార్లు గరిటెతో తిప్పకూడదు. నేను ఇప్పుడు చూపించిన విధంగా మీరు పాత్రని అటు ఇటు కదిపితే ముక్కలు అనేవి విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మనకి ఇంకా పులుసు రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదండి నా స్టైల్ చేపల పులుసుని. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఈసారి ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు నేను చెప్పిన టిప్స్ యూజ్ చేసి ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పచ్చిమిర్చిని పులుసులో ఈ విధంగా వేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.